ఒక్కసారి ఈ వీడియో చూడండి గైస్. ఒక డైరెక్టర్ తనకిష్టమైన యాక్టర్‌కి సాలిడ్ హిట్ ఇచ్చామన్న ఆనందం ఆపుకోలేక ఇన్నర్ ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసినట్టుంది కదా! 'కరుప్పు' తెలుగులో 'వీరభద్రుడు' చాలా కష్టాల తర్వాత మే 15 థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఆ కష్టాలేంటో చూద్దాం రండి. అక్టోబర్ 14, 2024 సూర్య 45 అనే వర్కింగ్ టైటిల్‌తో ఆర్‌జే బాలాజీ డైరెక్టర్‌గా అనౌన్స్ చేసిన మూవీ. అప్పటికే సూర్య గారు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లో ఉన్నారు. ఆ టైంలో 'ఆర్‌జే బాలాజీ' లాంటి యాక్టర్ టర్న్ డైరెక్టర్‌తో ఎక్స్‌పెరిమెంట్ ఎందుకు అని ట్రోల్స్ వచ్చాయి. బట్ లీడ్ యాక్టర్‌గా 'త్రిష' ఇంకా మ్యూజిక్ డైరెక్టర్‌గా 'ఏఆర్ రెహమాన్' అని అనౌన్స్ చేయడంతో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. మూవీ వైస్ 'సూర్య అండ్ ఏఆర్ రెహమాన్' కాంబోలో ఫోర్త్ మూవీ. ఇలాంటి పాజిటివ్ నోట్‌తో స్టార్ట్ అయిన మూవీ నుంచి ఏమైందో తెలీదు. ఏఆర్ రెహమాన్ గారు తప్పుకున్నారు. కానీ డైరెక్టర్ బ్యాక్ స్టెప్ వేయకుండా సాయి అభ్యంకర్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా చేసుకొని ఫైనల్లీ 2026కి మూవీని ఫినిష్ చేశారు. పొంగల్ రిలీజ్‌కి వద్దామంటే 'తలపతి' పొలిటికల్ ఎంట్రీకి ముందు లాస్ట్ మూవీ కావడం వల్ల ఆ రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసుకున్నారు. సమ్మర్‌లో ఏప్రిల్ రిలీజ్‌కి తమిళనాడు ఎలక్షన్ అడ్డంగా వచ్చాయి. సర్లే మే 14థ్ రిలీజ్ అవుతుంది అని అనౌన్స్ చేసి టికెట్స్ సేల్స్ అయ్యాక ప్రొడ్యూసర్స్‌కి ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల మార్నింగ్ షో, తర్వాత నెక్స్ట్ షో అలా మూవీ మొత్తం క్యాన్సిల్ అయింది. ఇలాంటి టైంలో సూర్య ఎంటర్ అయ్యి ఫైనాన్షియల్‌గా మూవీకి హెల్ప్ చేసి మే 15థ్ రిలీజ్ చేశారు. అవుట్‌పుట్ బావుంటే ఎంత దూరమైనా ఫైట్ చేయడానికి నమ్మకం ఉంటుంది అని ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది గైస్. ప్లాట్‌కి వస్తే మీను తన హెల్త్ ప్రాబ్లమ్ క్యూర్ చేసుకోటానికి వాళ్ళ నాన్న తను సేవ్ చేసుకున్న గోల్డ్ తీసుకొని హైదరాబాదొస్తారు. కానీ ఆ గోల్డ్‌ని దొంగలెత్తుకుపోతారు. ఈ కేస్‌ని క్రిమినల్ లాయర్ బేబీ కృష్ణ హ్యాండిల్ చేస్తాడు. అతను మీను ఇంకా వాళ్ళ ఫాదర్‌ని మోసం చేస్తూ ఉంటాడు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయటానికి సూర్య ఎలా హెల్ప్ చేస్తాడు? అసలు వీరభద్రుడు ఈ ప్లాట్‌లోకి ఎలా వచ్చాడు అనేదే స్టోరీ. ఆర్‌జే బాలాజీ మాత్రం అమేజింగ్‌గా ప్లాట్ రాసుకున్నారు గైస్. సూర్యకి ఫ్లాప్ స్ట్రీక్ నుంచి రిలీఫ్ ఇచ్చిన సూర్య ఫ్యాన్స్‌కి ఒక నమ్మకం ఇచ్చాడు. 'ఆర్‌జే బాలాజీ' మాత్రం అమేజింగ్‌గా ప్లాట్‌ని రాసుకున్నారు గైస్. సూర్యకి ఫ్లాప్ స్ట్రీక్ నుంచి రిలీఫ్ ఇచ్చి సూర్య ఫ్యాన్స్‌కి ఒక నమ్మకం ఇచ్చాడు. కొన్ని సీన్స్‌లో వీరభద్రుడికి ఫేస్ ఉంటే అది సూర్యలానే ఉంటుందా అన్న రేంజ్‌లో స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు సూర్య. 'ఆర్‌జే బాలాజీ' కూడా అలాంటి సీన్స్‌ని చాలా బాగా తీశారు. ఓవరాల్‌గా మా రేటింగ్ 3.5 ఔట్ ఆఫ్ 5. 'వీరభద్రుడు' మస్ట్ వాచ్ మూవీ ఇన్ థియేటర్స్.